వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏసీబీ 75 పేజీల ఛార్జ్ షీట్ని పెట్టింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలుకి ఈ కేసు గురించి బీఆర్ఎస్ ఏమంటుంది అంటే, ఇది ఒక పసలేని కేసు. సో కేవలం మా పైన బురద జల్లే ప్రయత్నం మాత్రమే ఈ కేసులో చేస్తున్నారు. కానీ అధికార పక్షం మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ఎటువంటి అనుమతులు లేవు, క్యాబినెట్ పర్మిషన్ లేవు, దాంతోపాటు న్యాయ సలహాలు అసలే తీసుకోకుండా ముందుకెళ్ళిండ్రు. అంటే ఇక్కడ దాదాపు కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ప్రభుత్వం తరఫున ఒక వాదనలు. సో ఈ ఇష్యూస్లో కేటీఆర్ ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి వినండి. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము, మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం, మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఈయని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే కేసు లేదు పీసు లేదు, నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే, ఇంట్లో ఏమీ లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం, నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. సో వీటి అన్నిటి అనుమతుల గురించి కాదు, మేము రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే తీసుకున్నాం. ఇలాంటిది ఒక లొట్ట పీసు కేసు. సో ఈ కేసులు అసలు పసనే లేదు, మీరు నన్ను ఇరికించాలని ఎంత ప్రయత్నం చేసినా నేను జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని కేటీఆర్ ఈ కేసు స్టార్టింగ్ నుంచి, అంటే పిఎస్ నుంచి ఆయనకు పిలుపు వచ్చినప్పటి నుంచి, పిఎస్లో నుంచి నోటీస్ వచ్చినప్పటి నుంచి అదే మాట ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారు, అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి అని. మరి దీనిపైన కాంగ్రెస్ ఏమంటుందో కూడా వినండి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం, డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సిన అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తోంది. ఇదనమాట. అయితే ప్రజల పైసా చాలా రాష్ట్రానికి సంబంధించిన ఖజానా ఖాళీ చేయడానికి బీఆర్ఎస్ నిర్వహించిన ఈ ఫార్ములా రేసే కారణం. అండ్ ఇందులో జరిగిన స్కామ్ని మేము ప్రజల ముందు పెడతాం అండ్ తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తాం అంటారు. సో ఈ ఎపిసోడ్ ఎలక్షన్ వరకు కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో పూర్తి స్థాయిలో
యాక్షన్ తీసుకోరు, లేదంటే కేసును అధికారులు కొట్టేరు. అసలు ఏం జరుగుతుందనే కన్ఫ్యూషన్లో ప్రజలు ఉంటారు. సో ఈ ఇష్యూలో ఇప్పుడు ఏసీబీ ఎంటర్ అవ్వడం, దాదాపు 70 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్ ఇవ్వడం అనేది, అండ్ దాంతోపాటు కేటీఆర్ పైన 409, 106కు సంబంధించిన సెక్షన్లు కూడా ఇంక్లూడ్ చేసింది అనే వార్తలే వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఏసీబీ ఇష్యూస్లో తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో నిజంగానే అవకతవకలు జరిగాయని అనిపిస్తుందా? ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ విషయంలో డబ్బు చెల్లింపులు 44 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ ఫార్ములా కంపెనీకి మేము చెల్లించాము అనేది బీఆర్ఎస్ వాదన. కానీ ఆర్థిక అనుమతులు లేవు, న్యాయపరమైన అనుమతులు లేవు, క్యాబినెట్ అనుమతులు లేకుండానే డబ్బులు చెల్లించారు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రాల్ బాండ్. సో ఎలక్ట్రాల్ బాండ్ కూడా 44 కోట్లకు సంబంధించిన ఆ సదరు కంపెనీకి సంబంధించిన ఇంకొక కంపెనీ నుంచి బీఆర్ఎస్కి ఎలక్ట్రాల్ బాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేదే ప్రభుత్వం సంబంధించి అధికారుల నుంచి ఒక ప్రశ్నలు. సో ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే ఈ ఫార్ములా రేస్ విషయంలో అవకతవకలు జరిగాయి అనిపిస్తున్నాయా? లేదంటే ఏం ఇష్యూస్ లేవు కాబట్టి ఏదో ఇష్యూని ముందు పెట్టి అసలైన కార్యక్రమాలన్నిటి కూడా డైవర్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనిపిస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి.